బొరుటో ట్యూబ్లో ఓ టైక్ చాప్టర్ 32 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ అయితే చాలా బ్యాడెస్ గా ఉంది, కానీ నేనే కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ గైస్. దీనికి రీజన్ మీ అందరికి తెలిసిందే, మెయిన్ ఛానల్ లో కాపీరైట్స్ పడ్డాయి. నాకు కాపీరైట్స్ పడ్డాయని బాధగా అనిపిలా. వన్ పీస్ తోడు జెజకి వీడియోకి కాపీరైట్ వేసాడు చూడండి, అసలు అది హైలైట్. ప్రస్తుతం ఆ ఛానల్లో 2 కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయి, ఇంకా 1 కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ ఉంది. సో అందుకని నేను అందులో వీడియోస్ అప్లోడ్ చేయలేను. మినిమం ఒక 60 డేస్ వరకు వీడియోస్ అయితే అందులో రావు. ప్రస్తుతం ఈ సెకండ్ ఛానల్లోనే మనం వీడియోస్ పెట్టబోతున్నాం. దీన్ని ఎలాగైనా 10K కి తీసుకెళ్లిపోతాం అప్పటి వరకు. సో కొత్తగా చూస్తుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ బొరుటో ట్యూబ్లో ఓ టైక్ చాప్టర్ 32. ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో మనం డైమండ్ ని చూసుకోవచ్చు. ఈడు ఈ చాప్టర్ లో చాలా క్రేజీగా ఆరా ఫార్మింగ్ చేయబోతున్నాడు. సో దీని గురించి డీటెయిల్ గా మనం చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన యంగ్ లార్డ్ బొరుటో నుంచి. మీ అందరికి తెలిసిందే, ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో మన షికమారు ఒక ఐడియా చెప్పిండు. ఆ క్లోగ్రిమ్స్ అందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి వాళ్ళందరినీ లేపేద్దామని చెప్పి ఒక ప్లాన్ వేసిండు. దస్ వై మన బొరుటో ఎగురుకుంటూ ఈ సింజుస్ దగ్గరికి వచ్చి చెప్తాడు, మీరు ఏడా కోసం ఎతుకుతున్నాడు కదా, తను ఎక్కడ ఉందో నాకు తెలుసు, మీకు తను కావాలంటే నాతో పాటు రండి అని చెప్పి మనోడు ఎగురుకుంటూ వెళ్తాడు. మన బొరుటో మాట విని మన మమోషికి అంతకేం అర్థం కాదు, వీడెందుకు మనకి హెల్ప్ చేస్తున్నాడు, బట్ మనకు కావాల్సింది ఏడా కదా, అది మనకు దొరికిద్ది వీడు వెనకాల వెళ్తే, సో అందుకనే పదండి వీడిని ఫాలో చేద్దామని చెప్పి మనోడు అక్కడ ఉన్న ప్రతి సింజుస్ కి సిగ్నల్స్ పంపించేస్తాడు. ఇంకా వాళ్ళందరూ కూడా మన బొరుటో వెనకాల పరిగెడతారు. ఇక్కడ కవాకి దగ్గర ఉన్న మమోషులు కూడా కవాకితో ఫైట్ చేయడం ఆపేసి బొరుటో దగ్గరికి పరిగెత్తడం స్టార్ట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే కొనహా లోపల ఎంతమంది మమోషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బొరుటో వెనకాలే వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మైండ్ ట్రాన్స్మిషన్ చూస్తూ కూడా ఎలాగో యాక్టివేట్ లోనే ఉండిద్ది. అండ్ మన బొరుటో ఇక్కడ డైమండ్ కి వార్న్ చేస్తాడు, ఇక్కడ లిటరల్లీ చాలా మంది నీ దగ్గరకు వస్తున్నారు, నువ్వు అక్కడ రెడీగా ఉండాలి అని చెప్పి తను అంటాడు. అండ్ ఇక్కడ మనం డైమండ్ ని కూడా చూసుకోవచ్చు. ఏడా ఎంకలో ఉండి ఒక డేంజరస్ స్మైల్ ఇస్తూ ఉంటాడు. అట్ దిస్ పాయింట్ ఈ డైమండ్ ఎంత పవర్ఫుల్ మన బొరుటోకి కూడా అసలు ఐడియానే లేదన్నమాట. దిస్ గాయ్ లిటరలీ ఎ గాడ్. మన బొరుటో కవాకి చాలా ట్రైనింగ్ చేస్తేనే వాళ్ళు ఇప్పుడు ఈ స్టేట్ లో ఉన్నారు, కానీ మన డైమండ్ అసలు ఏ ట్రైనింగ్ చేయకుండానే వీడు చాలా అంటే చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ వీడు ఎంత పవర్ఫుల్ అయినా ఆ సింజుస్ వచ్చి వీటితో ఫైట్ చేస్తేనే వీడి పవర్స్ యాక్టివ్ అవుతాయి అన్నమాట. వాళ్ళు డైరెక్ట్ గా మన ఏడా వైపు వెళ్తే వీడు ఎంత పవర్ఫుల్ అయినా వీడేం చేయలేడు కదా. దస్ వై ఇక్కడ మన బొరుటో రెచ్చగొడుతూ మన మమోషికి చెప్తాడు అన్నమాట, చూడు నువ్వు ఏడాని చంపడానికి వెళ్తే డైమండ్ నిన్ను అడ్డుపడతాడు, నిన్ను చంపేస్తాడు, అందుకనే నువ్వు ఫస్ట్ వాడిని చంపేయాలి, నువ్వు వాడి మీదకి అటాక్ చేయాలి, దాని తర్వాత ఏడా నీదే అని చెప్పి మనోడు ఇక్కడ రెచ్చగొడుతూ ఉంటాడు. కానీ ఇక్కడే హఠాత్తుగా మనకి బగ్ యొక్క రియల్ బాడీని చూపిస్తారనమాట. ఇంకా దీని తర్వాత మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన మమోషి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ మన మమోషికి ఆల్రెడీ డైమండ్ ఎవరో తెలుసు. అంటే మన ఏడా డైమండ్ వీళ్ళిద్దరు కలిసి బగ్ తో ఆడుకున్నారు కదా ఒకప్పుడు. సో తన యొక్క సెల్స్ మన మమోషి దగ్గర ఉన్నాయి కాబట్టి సో మనోడికి ఇక్కడ మొత్తం గుర్తుందనమాట. అంటే వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళ పవర్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇవన్నీ మనోడికి ఆల్రెడీ తెలుసు. ఈ మాట తెలిసి ఇక్కడ మన ఏడా కూడా కంగారు పడిద్ది, అదేంటి బొరుటో వాడికి మన గురించి ఆల్రెడీ తెలుసా, మన యొక్క పవర్స్ గురించి వాడికి ఆల్రెడీ తెలుసా అని చెప్పి తను ఇక్కడ కొంచెం కంగారు పడుతూ ఉండిద్ది. ఇంకా దీని తర్వాత మన ఇనోజిన్ కూడా చెప్తాడు, ప్రస్తుతం విలేజ్ లో ఉన్న మమోషులందరూ ఒక చోటుకి వచ్చేసారు, వాళ్ళు మన బొరుటో ఎంకలే ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి తను కూడా వాళ్ళందరికీ చెప్పేస్తాడు. ఈ మాటలు విని మన కవాకి కూడా చెప్తాడు, నేను వాళ్ళందరినీ చంపేస్తానని. బట్ మన షికమారు చెప్తాడు, మీరందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం వాళ్ళని చంపేద్దాం, నా దగ్గర ప్లాన్ ఉందని నేను చెప్పాను కదా. బట్ శారదా నువ్వు ఎంతమందిని హ్యాండిల్ చేయగలవు, నువ్వు ఎంతమందిని చంపగలవు అని చెప్పి తను శారదని అడుగుతాడు. ఈ మాట విని మన శారద చెప్పిద్ది, నేను నా మాంగ్యక్వ షరింగని ఉపయోగించి దాదాపు 30 మందిని కాదు దాదాపు 50 మందిని నేను చంపేయగలను ఒకేసారి అని చెప్పి తను అనిద్ది. ఇది విని మన షికమారు చెప్తాడు, అయితే నువ్వే మా ట్రంప్ కార్డ్, నువ్వు లాస్ట్ వరకు జాగ్రత్తగా ఉండాలి. అండ్ కవాకి హిమవారి మీరిద్దరు మిగతా క్లోన్స్ ని హ్యాండిల్ చేయాలి, ఏదైనా క్లోన్ పారిపోతే వాళ్ళని మీరే చంపేయాలి అని చెప్పి తను వాళ్ళిద్దరికి ఆర్డర్స్ ఇస్తాడు. రెండో వైపు మనం బొరుటోని చూసుకోవచ్చు, తను దాదాపు 300 మమోషియన్లీ అంటే విలేజ్
విలేజ్ లో ఉన్న ప్రతి మమోషిని కూడా తను ఇక్కడికి తీసుకొచ్చేసాడనమాట. ఇంకా వీళ్ళందరూ ఏడాని చూసిన వెంటనే ఏడా నాదంటే నాదని చెప్పి ఇక్కడ ఉన్న మమోషిలందరూ వాళ్ళ లోపల వాళ్ళే కొట్టుకొని వస్తారు బ్రో. ఇది చూసి మన డైమండ్ చెప్తాడు, ఏడా మనం ఇక్కడ నుంచి వెంటనే పరిగెత్తాలి, తొందరగా ఎగురు అని చెప్పి తను అంటాడు. ఇంకా తను ఎగిరి ఫాస్ట్ గా పరిగెత్తిద్ది అనమాట. అది చూసి మమోషిలందరూ మన ఏడా ఎంకాలే పడిపోతారు. ఇక్కడ లిటరల్లీ వీళ్ళు పట్టుకుని ఆట ఆడుతున్నారు. ఇక్కడ మన ఏడా పరిగెడుతుంది, మన మమోషి వచ్చి తన్ని పట్టుకుంటున్నాడు, మళ్ళీ మన ఏడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇదే జరుగుతుంది. ఇక్కడ మన డైమండ్ కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి మమోషి కూడా ఏడా నాది అని చెప్పి వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని మన ఏడాని పట్టుకోవడానికి వస్తున్నారు తప్ప మన ఏడాని చంపడానికి వాళ్ళు రావట్లేదు. అందుకనే మన డైమండ్ యొక్క రిఫ్లెక్షన్ ఎబిలిటీ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే ఆ మమోషి లోపల ఏడాని చంపాలని చెప్పే థాటే లేదు. వీళ్ళందరూ ఏడాని ఫిజికల్లీ టచ్ చేయాలని చెప్పి మన ఏడా ఇంకలా పరిగెడుతున్నారు అనమాట. అండ్ ఇది తెలిసిన తర్వాత మన డైమండ్ చెప్తాడు, నువ్వు ఇక్కడ నుంచి తొందరగా పరిగెత్తాలి, నేను వీళ్ళ సంగతి చూసుకుంటానని చెప్పి ఏడాని వదిలేసి తను లిటరలీ మమోషి మీదకి అటాక్ చేసేస్తాడు. దాంతో ఆ మమోషి యొక్క తలకాయ మొత్తం పేలిపోయింది. ఇంకా మమోషి ఎంకల మొత్తం 5 మమోషులు వస్తూ ఉంటారు. ఇక్కడ మన డైమండ్ ఒక్క కిక్ ఇస్తాడు, ఆ 5 మమోషుల యొక్క తలకాయలు పేలిపోతాయి. అండ్ మన డైమండ్ కూడా వెంటనే కిందకు వచ్చేస్తాడు. ఇంకిక్కడే ఒక మమోషి మన డైమండ్ ని చంపాలనే థాట్ తో తన మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. కానీ తన తలకాయ ఆటోమేటిక్లీ పేలిపోయింది బికాస్ ఆఫ్ మన డైమండ్ రిఫ్లెక్షన్ ఎబిలిటీ. మన డైమండ్ మీద ఎవరైనా చంపాలనే థాట్ తో వస్తే వాళ్ళ తలకాయలు పేలిపోతాయి అన్నమాట. అందుకనే వీటితో ఫైట్ చేసి బొక్కరా బాబు అని చెప్పి అక్కడ ఉన్న మమోషులందరూ మళ్ళీ మన డైమండ్ ని వదిలేసి ఏడా ఎంకల పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఎంతమంది మమోషుల్ని చూసి మన ఏడా లిటరల్లీ ఫ్రీజ్ అయిపోయింది, తను భయపడిపోయింది. కానీ అక్కడికి హఠాత్తుగా మన డైమండ్ మళ్ళీ చాలా స్పీడ్ గా వచ్చేసి అక్కడ ఉన్న కొంతమంది మమోషుల్ని చంపేస్తాడు. ఇంక తను చెప్తాడు, నీకు నా సిస్టర్ కావాలంటే ఫస్ట్ నువ్వు నన్ను చంపాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత ఆబ్వియస్లీ వీళ్ళ లోపల ఆ డైమండ్ గాని చంపేయాలని చెప్పే థాట్ వచ్చింది అనమాట. ఇంకా థాట్ తో వీళ్ళు కదులుతారు. కదిలిన వెంటనే అక్కడ ఉన్న ఒక్కొక్క మమోషి తలకాయ పేలిపోవడం స్టార్ట్ అయ్యింది. ఈ సీన్ ని చూసిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఏం చేసే అవసరం లేదు, ఇక్కడ ఆటోమేటిక్ గా అందరు పోతున్నారు అని చెప్పి వీళ్ళందరూ ఇక్కడ కొంచెం హ్యాపీగా ఉంటారు. కానీ మన బొరుటో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా మిగతా మమోషిన్స్ ని కూడా తొందరగా చంపేస్తూ ఉంటాడు. ఇది చూసి మిత్సుకి, కవాకి ఇంకా హిమావారి వీళ్ళు కూడా మిగతా మమోషిస్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. చాలా మందిని వీళ్ళు కలిసి డిఫీట్ చేస్తూ ఉంటారు. రెండో వైపు మన ఇనోజిన్ కూడా చెప్తాడు, మమోషిస్ యొక్క నెంబర్ టోటల్లీ డిక్రీజ్ అవుతుంది, ఇప్పుడు జస్ట్ 50 మెంబర్స్ మాత్రమే ఉన్నారు అని చెప్పి తను అంటాడు. ఈ మాట చెప్పిన వెంటనే షికిమారు శారదాకి ఆర్డర్స్ ఇచ్చేస్తాడు అనమాట. నువ్వు వెంటనే నీ యొక్క షిరింగని ఉపయోగించి వాళ్ళందరినీ వైపౌట్ చేసే అని చెప్పి తను ఆర్డర్స్ ఇచ్చేస్తాడు. అండ్ మన శారద కూడా ఇదే చేసిద్ది. తన యొక్క ఎంఎస్ ఒరహిమిని యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ సింజుస్ అందరూ ఆ ఆప్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. బట్ హఠాత్తుగా మన శారద పడిపోయింది. ఇది చూసి మన బొరుటో వెంటనే వెళ్ళి శారదని సేవ్ చేస్తాడు. తను వెళ్ళి పట్టుకుంటాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మన శారద అన్కాన్షియస్ అయిపోయింది. ఇంకా ఒరహిమి టెక్నిక్ కూడా మొత్తం ఆగిపోయింది అనమాట. దాని వల్ల ఆ మమోషిస్ అందరూ మళ్ళీ నార్మల్ గా మారిపోయి కిందకు వచ్చేస్తారు. ఇక్కడ మన బొరుటో శారదని లేపడానికి ట్రై చేస్తాడు. తను అరుస్తాడు, శారద లెగు అని చెప్పి. బట్ మన శారద మాత్రం లెగవద్దు. ఇది మొత్తం చూసి మన షికిమారు కూడా షాక్ అయిపోతాడు. మనోడు వెంటనే డెల్టాని అడుగుతాడనమాట. ఇంతకి డెల్టా శారద ఎన్నిసార్లు తన యొక్క మాంగకు షరింగని ఉపయోగించింది అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా డెల్టా చెప్పిద్ది కాసేపటి ముందే తను ఉపయోగించిందని. ఈ మాట వినిన తర్వాత మన షికిమారుకి అర్థమైపోయింది, ఈ శారద తన యొక్క ఎంఎస్ ని చాలా సార్లు ఉపయోగించింది కాబట్టి ఇప్పుడు తన లోపల చక్ర లేదు, తన ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది కాబట్టి తను పడిపోయింది అని చెప్పి మన షికిమారుకి ఒక క్లారిటీ వచ్చేసిద్ది. ఇంకా మన షికిమారు కాస్టింగ్ కోజ్ని అడుగుతాడు, నువ్వు ఫ్యూచర్ ని చూసావు కదా, ఇలా అయిద్దని నీకు ముందే తెలుసా, ఇప్పుడు ఏం జరగబోతుందో అది నాకు చెప్పు అని చెప్పి తను అడుగుతాడు. కానీ మన కాస్టింగ్ కోజి మాత్రం ఇక్కడ ఏమీ మాట్లాడు. ఇక్కడ మన మమోషికి లిటరల్లీ ప్లస్ అవుతూ 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 వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ 1000+ మమోషిస్ ఉన్నారు. ఇక్కడ అంతమందిని చూసిన తర్వాత మన కవాకి ఆగడనమాట. ప్లాన్ ఎలాగో ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు నేనే వాళ్ళందరినీ చంపేస్తానని చెప్పి మనోడు ఒక పెద్ద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ చేసిన తర్వాత మన కవాకి కూడా పడిపోతాడు. వీడు కూడా తన యొక్క పవర్స్ ని ఎక్కువ ఉపయోగించేశాడు. దట్స్ వై తను ఇక్కడ పడిపోయాడు. ఇక్కడ మన మమాడు యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. తను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. తను కూడా చూసి షాక్ అయిపోయాడు. ఇంకా హిమవరి తన బ్రదర్ కవాకిని కాపాడడానికి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిద్ది. పక్కనే మనం డెల్టాని చూసుకోవచ్చు. తను కొంతమంది మమోషిస్ ని ఆపుతూ ఉండిద్ది. ప్రస్తుతం
మొత్తం ఇక్కడ సిచ్యువేషన్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మన శారద అడ్జస్ట్ అయి పడిపోయింది, మన బొరుటో శారద దగ్గరే ఉన్నాడు. ఇక్కడ మన కవాకి కూడా అడ్జస్ట్ అయి పడిపోయాడు. మన హిమావరి ఫైట్ చేయకుండా ఇప్పుడు కవాకి దగ్గరికి వెళ్తుంది. ఇంకప్పుడే మన ఇనోజిన్ అందరికి అనౌన్స్ చేసి చెప్తాడు, ప్రస్తుతం మమోషి యొక్క కౌంట్ 1000+ దాటి వెళ్ళిపోయింది, వాళ్ళు ఇంకా పెరుగుతూనే వెళ్తున్నారు అని చెప్పి తను అనౌన్స్ చేసి చెప్తాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ నెక్స్ట్ చాప్టర్ మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే నెక్స్ట్ చాప్టర్ లో మనం టోటల్ ఫైటింగ్ చూడబోతున్నాం. ఈ చాప్టర్ లో మనం కాషిన్ కోజిని కూడా చూసాం. తను అంతగా మాట్లాడాల, మేబీ హీఈస్ కుకింగ్ సంథింగ్, ఏదైనా కొత్త ప్లాన్ ఆలోచిస్తున్నాడేమో. అది మనం నెక్స్ట్ చాప్టర్ లో చూడబోతున్నాం. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై గైస్.